ఏ హీరో సినిమా అయినా అరగంట లేట్గా వెళ్తానేమో కానీ మా ఎన్టీఆర్ సినిమా అంటే హాఫ్ డే ముందే థియేటర్లో ఉంటా. ఐ విల్ వెయిట్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ టికెట్లు దొరికాయా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో అన్నీ బుక్ అయిపోయాయి. టికెట్లు దొరకడం చాలా కష్టం బాలకృష్ణ. టికెట్లు అడిగితే ఏదో షో చెప్తావేంట్రా? చూడు బాలు, టికెట్లు దొరకడం చాలా కష్టం. సినిమా చూడ్డం మానే. మార్నింగ్ షో మిస్ అయితే మ్యాట్నీ ఉంది, మ్యాట్నీ మిస్ అయితే ఫస్ట్ షో ఉంది, టుడే మిస్ అయితే నెక్స్ట్ డే ఉంది. కానీ సినిమా చూడాలా మానేస్తా అనుకున్నారా? బ్లడీ ఫుల్. సేమ్ క్యూరియాసిటీ, సేమ్ ఎక్సైట్మెంట్. ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ. చెప్పండి వాడికి మార్నింగ్ అయినా మ్యాట్నీ అయినా, ఫస్ట్ షో అయినా సెకండ్ షో అయినా, టుడే అయినా నెక్స్ట్ డే అయినా నేను క్యూలో నిలబడినంత వరకే. వన్స్ ఐ స్టాండింగ్, హౌస్ఫుల్ బోర్డ్ పుట్టింగ్. ఇప్పటి వరకు నన్ను మనిషిలో చూడండి, నా ఫ్రెండ్ దేవుళ్ళో చూస్తున్నాడు. నా దగ్గర ఏమున్నాయని. జనతా గ్యారేజ్ టికెట్లు ఉన్నాయి కదరా. కదా పదా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. జనతా గ్యారేజ్ వచ్చిందని చెప్పు, థియేటర్లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చిందని చెప్పు. టికెట్ తీయాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. గంటల తరబడి క్యూలో నిలబడి తీయగల దమ్ము ఉండాలి. ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. చల్ నీ టికెట్ నేను తెస్తాను. టికెట్ దొరకడం లేట్ వచ్చగానేమో టికెట్ దొరకడం పక్క. సినిమా చూడడం లేట్ వచ్చగానేమో సినిమా చూడడం పక్క. జనతా గ్యారేజ్ టికెట్ దొరకాలా దొరకాలా. ఏరా సూరి, మీ తమ్ముడేం చెప్తుండో? జనతా గ్యారేజ్ టికెట్ దొరికింది కానీ ముడ్డి మీద గుడ్డ ఆగట్లేదు. అదొకే. నీకు టికెట్ దొరికితే సినిమా చూసి మన ఫ్యామిలీకి స్టోరీ చెప్పు. నాకు టికెట్ దొరికితే సినిమా చూసి మన ఫ్యామిలీ స్టోరీ చెప్తా. మన ఇద్దరిలో ఎవరు చూసినా మన ఫ్యామిలీకి స్టోరీ తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్. 15 ఏళ్లలో 25 సినిమాలు, 45 చిరిగిన చొక్కాలు, విరిగిన నీ ఒంట్లో ఎముకలు. అయినా కానీ ఒక్కో సినిమాని 100 సార్లు పైగా చూసిన రికార్డు. ఇక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు బాగానే ఉంది, కానీ రికార్డు సాధించడం కాదు. బతకాలంటే భయం భక్తి నీకు ఇంకా అలవాటు పడినట్టు లేదు. అసలు నీకు భయం ఎలా ఉంటుందో తెలుసా? క్యూలో నిలబడి చొక్కాలు చింపుకొని తొక్కేసలాటలో నలిగిపోతూ చివరకు ప్రాణం మీదకు వస్తే ఉంటామా పోతామా తెలియని పరిస్థితిలో ఆ కలిగే భయం ఎలా ఉంటుందో తెలుసా? రక్తం కారిపోతుంటుంది. ఒక పక్క యముడు నీకు ఇచ్చిన టైం అయిపోతుంటుంది. డాక్టర్ రాడు. ప్రాణ భయంతో నువ్వు పడే భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఫ్యామిలీ ఏమైపోతుందని కలిగే భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? భయం లేని వాడు బతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకసారి కాదు, ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి భయపడతాను. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీ 100 రోజు చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయింది సార్. అప్పుడే ఫిక్స్ అయ్యా జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని. మీరు చెప్పినట్టు చొక్కాలో చిరగవచ్చు, చిరక్కపోవచ్చు, కానీ ఏదో రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వస్తుంది సార్. ఆ రోజు ఆ క్షణం ఎన్టీఆర్ సినిమా చూస్తానని ఫిక్స్ అయిన నేను ఎక్కడ మిస్ అవుతానని అనుక్షణం భయపడుతుంటాను సార్. తప్పు చేసిన వాడికి భయం ఒంట్లో ప్రతి నెలలోనే ఉంటుంది. నా భయం టికెట్ దొరకలేని బాధలో ఉంటుంది సార్. జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోకి టైం అయింది. ఎన్టీఆర్ ప్రతి సినిమా రిలీజ్ రోజు చూస్తానని నాకు నేను మాట ఇచ్చుకున్నాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నాదొక్కటే కోరిక సార్, ఎన్టీఆర్ సినిమా థియేటర్లో ఆడుతున్నప్పుడు నా కళ్ళలో బాధ ఉండకూడదు, క్యూ లైన్ పెద్దగా ఉన్నప్పుడు నా ఒంట్లో సహనం ఉండాలి, ఫైనల్గా టికెట్ నా చేతిలో ఉండాలి సార్. ఎన్టీఆర్ ఫ్యానే తోపు అంటే ఎన్టీఆర్ ఇంకెంత తోపురా? చరిత్ర సృష్టించాలన్న ఎన్టీఆర్ఏ, చరిత్ర తిరగరాయాలన్న ఎన్టీఆర్ఏ.